నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో వచ్చిన 2 పేపర్లకు సంబంధించిన వార్తలు మనం ఒకసారి చూసినట్టే. నమస్తే తెలంగాణలో ఏదో పెద్ద విషయం ఉన్నట్టు చూడండి. తెలంగాణతో ఈ రోజు అయితే హెడ్లైన్ వచ్చి పాలమూరులో మరో రాజకీయ హత్య, 6 బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డలతో దాడి, 5 నెలల్లో రెండో ఘటన. సో అక్కడే తీవ్ర గాయాలయ్యి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడే చనిపోయారు మేడం. అర్ధరాత్రి కరెంటు లేని టైంలో, అంటే ఆపోజిట్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు జూపల్లి మంత్రి చేయించాడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే కదా, డిసెంబర్ నుంచి 5 నెలల్లోనే 2 హత్యలు జరిగినాయి. అది కూడా బీఆర్ఎస్ నేతలే అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అందులో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా మనకు కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, మనం పల్నాడులో జరుగుతున్న కక్ష, పగ, ప్రతీకారాలు అనే ఇష్యూస్ని ఇక్కడ కూడా కొంత మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? పాలమూరు అనేది అంత పెద్దగా కక్షా కార్పణ్యాలు ఉండే ప్రాంతం కాదు, అవుతున్నాయి అనేది ఒక డౌట్ మనకు వస్తుంది. మర్డర్ జరిగిన ప్లేస్ కి కేటీఆర్ వచ్చి ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మామూలుగా జనాల కింద భూమి మీద కాళ్ళ అంటున్నాయి కదా, అట్లా వస్తున్నారు వాళ్ళు. అట్లా రోడ్ల దుస్థితిపై అమ్మ ధర్మాగ్రహం, అది మంచి ఐటమ్. కామన్ ఉమెన్ వచ్చి రోడ్డు సరిగ్గా ఇది లేదని చెప్పి ఆమె ఆడే బురదలో కూర్చొని ఫ్లగ్ గార్డ్ పెట్టుకుంది మేడం. దానికి వెంటనే అధికారులు కానీ స్పందించి వెంటనే చేస్తామని దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుందండి. అంటే జనాల్లో ఎట్లా సోషల్ అవేర్నెస్ వస్తుందనేది మనం అది చెప్పుకోవచ్చు. రోడ్లు దాదాపు అమ్మాయి ఉప్పల్ నుంచి నాగోల్కో ఏమో పోతున్న క్రమంలో 30 గుంతలు ఉన్నాయి. ఆ 30 గుంతలు నేను చూసి నాతో నవ్వక నేను ఇది చేస్తున్నా. అంటే ప్రభుత్వాలు మారినా చేసినా కూడా, అంటే కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు వీటి విషయాల్లో బాగుండేది పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 4-5 నెలల్లో కొంత స్తబ్దుగానే ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దానికి అది రిఫ్లెక్ట్ చేస్తుంది అక్కడ. ఇంకోటి చూడండి, ఆ క్వింటాల్పై యూటాక్స్ 216 రూపాయలు ధ్యానం టెండర్లలో 8,000 కోట్ల కుంభకోణం, కమిటీ టెండర్లన్నీ ఒక రోజులోనే పూర్తి. అంటే ఈ క్వింటల్ మొన్నటి నుంచి వైరల్ చేస్తున్నారు. అదేంటంటే అంతకుముందు ఆర్ ట్యాక్స్ అని వైరల్ చేశారు, ఇప్పుడు యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంభకోణం అన్నట్టుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇక ఈనాడుకు వచ్చినట్టయితే ప్రజారోగ్యంతో చెలగాటం, నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు ఫనంగా వ్యాపారం అని మెయిన్ బ్యాన్ రేటం వేశారు. ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, కోకొల్లలుగా అనుమతి లేని మందుల దుకాణాలు, డీసీఏ తనిఖీల్లో ప్రతి చోట నివరపోయే ఉదంతాలని చెప్పేసి చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే నకిలీ మందులు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయని వీళ్ళు రాస్తే, ఇక్కడ దేం కూడా అది నిధుల కొరత, ఔషధాల కొరత, ప్రభుత్వ దవాఖానాల్లో మందులు లేవని 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా. సో పెండింగ్ బిల్లులు చెల్లించిన ప్రభుత్వం, అంటే ఇంతకుముందు ప్రభుత్వం నుంచినే పెండింగ్ ఉన్నాయంట మేడం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక చివరి దశలో రోగుల అవస్థలు పట్టించుకొని వైద్యశాఖ మంత్రి, అంటే ఓవరాల్ గా వీళ్ళు వాళ్ళ మీద ఎంత అనుకున్నా సఫర్ అవుతుందంటే సామాన్య ప్రజలు. అంటే అది పెండింగ్ బిల్లులు అనేది ఇప్పటిదిప్పుడు అయినది అయితే కాకపోవచ్చు, మనం గమనించినా కూడా. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఒకటే శాఖ కాదు, చాలా అనేక శాఖల్లో బిల్లులు అనేవి, ప్రతి చిన్న పని, ఏ టెండర్ పని ఇంత చేసినా కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పెద్ద విమర్శలు వస్తుండేవి. ఆ క్రమంలోనే అది కూడా జరిగిన అది ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, ఈనాడులో నేత పేరిట మేత అని ఒక ఐటమ్ వేశారు. చేనేతకు బదులు పవర్ లూమ్లు, యూనిఫామ్ వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాహకం, 3 రెట్ల లాభార్జనకు మోసాలు, తనిఖీల్లో గుర్తింపు. జనరల్గా ఇది ఏంటంటే, నేత అనేది చేనేత మీద కేటీఆర్ సిరిసిల్ల, అక్కడ తన నియోజకవర్గం సిరిసిల్లాలో ఉన్నప్పుడు ఆయన దీనికి కూడా, అంటే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి కొంత దాన్ని అది చేశారు. అయితే ఆ క్రమంలో కొన్ని రానివి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుడు జరిగిన కొన్ని ఇష్యూస్ కూడా ఇప్పుడు వెలుగులోకి, ఎందుకంటే ఆ ప్రాంతంలో పవర్లూమ్ కానీ పవర్లూమ్స్ ఎక్కువ, చేనేత వేరు పవర్లూమ్ వేరు. దాన్ని గుర్తుపడడం కొంచెం తక్కువ. చేనేత పేరుతో పవర్లూమ్ మీద జరిగిన చాలా అమ్ముతాయి. అది ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిందంటే, మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంత వెనక లాగడం తీయడం వల్ల జరిగిందనేది. టెస్కో ద్వారా తయారు చేస్తున్నవి వచ్చాయని చెప్పేసి అది వచ్చింది. మేడం నిన్న ములుగు సీతక్క పర్యటనలో కాన్వాయ్కి అడ్డంగా ఉన్నాయని మల్లూరులో ఆటోలో ధ్వంసం చేసిన పోలీసులు, విషయం తెలిసి పట్టించుకొని మంత్రి. అంటే ఆమె పర్యటనలో ఇట్లా ఇష్యూస్ జరుగుతుంటాయి, దానికి రెస్పాండ్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. బట్ ఏదైనా కానీ పోలీసులు కూడా అంత దురుంగా వ్యవహరించడం అనేది సామాన్యుల మీద. జనరల్గా మంత్రులు కానివ్వండి, ఇంకెవరు పర్యటనలు చేసినప్పుడు కొన్నిసార్లు కొంత జరుగుతాయి ఇష్యూస్. అంటే ఒక తప్పు ఉన్న, అంటే అప్పటిదప్పుడు వాళ్ళ మీద థ్రెట్స్ ఉంటాయి కొంత మంత్రుల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ.
మావోయిస్టుల థ్రెట్స్ ఇట్లాంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు వెంటనే అది వాడు లాగేస్తారు. ఏ మంత్రి పర్యటన కానివ్వండి, ప్రధాని కానివ్వండి, దాన్ని వాళ్ళు వాళ్ళు కొంత తగ్గట్టుగా వాడుకున్నారు. అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి బుద్ధ విహారానికి వెళ్ళింది ఒక ఫోటో వేసి చిన్న ఐటమ్ రాశారు. అందులో కూడా వేసినట్టున్నారు కదా, శాంతి మార్గం అనుసరణీయమని వేశారు. ధ్యానం గురించి ఆయన అశాంతి అసూయలను అధిగమించాలి, శాంతిని పరీక్షించే విధంగా బాధ్యత అందరిది ఉంది అన్నట్టు అంటే ఇంకా తప్పదుగా పత్రిక అన్నప్పుడు ముఖ్యమంత్రి వార్తలు ఖచ్చితంగా వేయాల్సిందే కాబట్టి అది వేస్తున్నారు. 5 నెలల్లో 70 మంది ఏసీబీ వాళ్ళలో వరుసగా పట్టుబడుతున్న అవినీతి అధికారులు 5 కేసుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు పట్టుకుంటూనే ఉన్నారు, ఆస్తులు రికవర్ చేస్తూనే ఉన్నారు. కానీ అసలు ఎంతవరకు కేసులు పూర్తిగా అవుతున్నాయి, ఇంత పట్టుకున్నా ఏం చేసినా మళ్ళీ ఎందుకు ఇంత పెరుగుతుంది అవినీతి అనేది కదా క్వశ్చన్. అది ఇక్కడ రెండు ఉంది మేడం, అధికారులోనూ ఉంది, ఇచ్చే సామాన్యులలో ఉంది. ఎందుకంటే పని కావాలి కదా, పని కావాలంటే వీళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇస్తారు. కరెక్ట్గా పక్కా వెళ్తున్నారని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పక్కా సిస్టమ్ ప్రకారమే నడవాలన్నప్పుడు వాళ్ళు కూడా ఇవ్వరు కదా, డబ్బులు ఇవ్వడం వాళ్ళకు కూడా ఉండే కదా, ఒక అప్పులు చేసి అమ్ముకొని వచ్చి ఇస్తుంటారు. సో అది ఇంకోటి పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని ఒకటి తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ విషయంలో చాలా ఇష్యూస్, అంటే పేపర్ లీకేజీలు కానివ్వండి, అవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ పకడ్బందీగా చేస్తామని ఒక హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. సో ఇదైనా కొంచెం సరిగా బయోమెట్రిక్ అనేది మంచి ఇదే మేడం, ఎందుకంటే ఎవరు మాస్ కాపింగ్ ఫాలో కాకుండా అది ఇంకా తప్పనిసరి ఎవరికి కూడా తీసుకున్నా కూడా మనకేందంటే ఇక ఇప్పటికైనా ఇప్పుడు జరిగే గ్రూప్ 1 అయినా గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా సరిగ్గా సక్సెస్ అవ్వాలని, మిగతా విద్యార్థులు ఆడకుండా ఏళ్ల తరబడి సాగకుండా ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్ అండి. రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.